బ్రాహ్మణులంతా సంఘటితంగా సమైక్యమే ముందుకు సాగుతూ రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో విజయనగరంలో ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అందరూ చల్లగా ఉండాలని కోరుకునేది బ్రాహ్మణుడు మాత్రమేనని అన్నారు. ఇతరులకు మేలు చేసే జాతి బ్రాహ్మణ జాతి అని చెప్పారు. 1 లక్ష మంది బ్రాహ్మణులతో త్వరలోనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. మహిళలకు కూడా ఆర్థిక స్వావలంబన కావాలి అని ఎన్నో పర్యాయాలు గురించే నవరత్నాలతో పాటు అగ్రవర్ణ కులాల్లో ఉన్న బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, క్షత్రియ ఈబీసీ నేస్తం ద్వారా ప్రతి సంవత్సరం మరి బ్రాహ్మణ మహిళలతో పాటు అన్ని కులాల మహిళలకి కూడా సంబంధించి ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా బ్రాహ్మణ మహిళలకు కూడా లబ్ధి జరుగుతున్నది. కన్యవేంశాన్ని నిలిపినటువంటి కొత్త మహోన్నతమైన వ్యక్తి రాష్ట్ర పురోహిత విభాగం ప్రధాన కార్యదర్శి సోదరులు గరుడాకి దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గారు ప్రత్యేక దృష్టి అలానే మరొక విద్యార్థికి కూడా అందించాలని మరొక 5,000 రూపాయల్ని వీరభద్ర స్వామి గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు శ్రీకర్ణవాస్ సుధాకర్ గారు, దుర్గా ప్రసాద్ గారి అధ్యక్షతన ఈశ్వరి గారి నిర్వహణలో జరుగుతున్నటువంటి అభినందన సభకి వైఎస్ జగన్ ప్రవేశపెట్టవలసిందిగా బ్రాహ్మణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ సోదరులు మాచిరాజు రవి గారిని కోరుతూ ఉన్నారు. ఇచ్చేసిన పెద్దలు సభాధ్యక్షుడు సచివాడ దుర్గాప్రసాద్ గారికి ఈ యొక్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమలు అందరూ పెద్ద ఎత్తున కరతాళతో ఆమోదించాలని ఆనిముత్యం ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారికి పోతున్న మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ గారికి సోదరి విజయ నిర్మల, తను కూడా మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణుల పక్షపాతి అని చెప్పడంలో నేనేం సందేహించట్లేదు. కొంతమంది అంటుంటారు ఆయన క్రిస్టియన్ కదా, క్రిస్టియానిటీ నమ్ముతారు కదా, అదే విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని ఉంటారు కదా.